మేము గోవాలో తిన్న ఫుడ్స్ అన్నిట్లో లాస్ట్ డే తిన్న ఫుడ్ అయితే చాలా చాలా నచ్చింది. సో ఫస్ట్ మేము సీ ఫుడ్ థాలీ ఆర్డర్ చేసాం. ఇందులో 4 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు. స్వీట్ అండ్ అది రెడ్ కలర్ లో ఏదో ఉంది. అండ్ సాలడ్, వైట్ రైస్, చపాతి అండ్ ఫిష్ ఫ్రై ఇచ్చారు. నేను ఆరెంజ్ మోజిటో ఒకటి చెప్పుకున్నాను. చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. ఫస్ట్ ఫస్ట్ తాగేసాను అనమాట. ఇంకా తర్వాత తినడం స్టార్ట్ చేశాను. ఇది చూడండి, షెల్ లోపల మీట్ వచ్చి ఉంది. దీని పేరు అంత తెలియదు కానీ తింటుంటే ఇక్కడ నా మోజిటోలో అంబ్రెల్లా ఎగిరిపోయింది. సో ఇది సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైం ఎగిరిపోయిందని మళ్ళీ తెప్పించుకున్నా, మళ్ళీ ఎగిరిపోయింది. సరే ఇంకా లైట్లే అని ఇంకా తింటూ ఉన్నాను. ఈ రెడ్ కలర్ లోది ఏంటబ్బా, ట్రై చేద్దాం అని ఇంకా ఫుడ్ మధ్యలోనే ట్రై చేశాను. అసలు టేస్ట్ లేదు, ఏం లేదు. నా మొహం చూస్తే తెలిసిపోయింది మీకు, అస్సలు బాగాలేదు. ఇంకా మేము నెక్స్ట్ క్రాబ్, ఇంకా మిక్స్డ్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా చెప్పుకున్నాము. సో క్రాబ్ అసలు ఎంత బాగుందంటే, మేము చిన్న చిన్న క్రాబ్స్ ఉంటాయి కదా, అవి ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ పెద్ద క్రాబ్ తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇంకా కటింగ్ కి కూడా హెల్ప్ చేశారనమాట. మాకు రాలేదు కట్ చేసుకోవడానికి అంతా. అండ్ ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది, కానీ ఇంకొంచెం స్పైసీ ఉంటే బాగుంది అనిపించింది. కానీ మిగతా ఐటమ్స్ అయితే చాలా చాలా నచ్చినాయి నాకు. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం ఫుడ్ ని. ఇంకా తినేసి లాస్ట్ డే గోవాకి బై బై చెప్పేసి రిటర్న్ అయిపోయాం. నచ్చితే ఫాలో అయిపోండి.